హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అంతా బాగున్నారు కదా? బాగుండాలనుకుంటున్నాను. యాక్చువల్గా మన కోపరగాడు ఉన్న కేజ్ ఎవరిదో తెలుసా ఫ్రెండ్స్? యాక్చువల్గా ఇది ర్యాబిట్ కేజ్. నేను మార్నింగ్ లేచి నా పని నేను చేసుకుంటుండగా అసలు ఎప్పుడు కోపర్ దీనిలోకి వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు. వాడంతటగా వాడే వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా సరే బాగా విసిగించేసినప్పుడు నేను ఒక రూమ్లో పెట్టి డోర్ క్లోజ్ చేసేస్తాను, కానీ అసలు ఎప్పుడు ఇలా కేజ్లోకి వాడు వెళ్ళడం కానీ నేను కేజ్లో తీసుకెళ్ళి పడేయడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకో సడన్గా వెళ్ళిపోయాడు. నేను కోపరేడి అని ఇల్లంతా వెతుక్కుంటా సడన్గా చూస్తే ర్యాబిట్ కేజ్లో ఉన్నాడు. అసలు నిజంగా ఆ ఫేస్లో అమాయకత్వం చూస్తుంటే ఇంట్లో వాళ్ళు ఎవరో పనిష్మెంట్ ఇచ్చేసినట్టు, వాడు ఏదో గొడవ చేస్తే అల్లరి చేస్తే మమ్మల్ని విసిగిస్తే నీకు ఇదే కరెక్ట్ ప్లేస్ అని మేమేదో కేజ్లో పడేసినట్టు. చూడండి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టాడు ఫ్రెండ్స్. ఆ బొగ్గలో అవన్నీ చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవరైనా ఈవెన్ మీరు కూడా అలాగే అనుకుంటారు, వీడేదో చేశాడు అందుకని కేజ్లో పడేశారు అని. నిజంగా మేము ఎవ్వరం ఆ కేజ్లో వేయలేదు ఫ్రెండ్స్. వాడంతటికి వాడే వెళ్ళాడు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ హీ డిడ్ ఇట్. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వాడు అలా లోపలికి వెళ్ళటం. చూడండి కళ్ళు ఎంత అమాయకంగా చూపిస్తున్నాడు. వాడు ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. యాక్చువల్గా వీడిని 8 months బ్యాక్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మేము. 2 months ఉన్నప్పుడు. ఇప్పుడు 10 months. టెయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడిది పర్షియన్ క్యాట్. వీడు టెయిల్ మాత్రం బుషీగా పొడవుగా చాలా బాగుంటుంది. వీళ్ళకి క్యాట్స్కి సెల్ఫ్ గ్రూమింగ్ ఉంటుంది కదా, ఎప్పుడు తన టెయిల్ని చాలా నీట్గా పెట్టుకుంటాడనమాట. అసలు ఏ పరిస్థితుల్లో కూడా పిచ్చి పిచ్చిగా ఉంచుకోడు. యూజువల్గా మేము కూడా మ్యాక్సిమం రోజుకొకసారి అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అయినా సరే కోమ్ చేస్తూ ఉంటామన్నమాట. ఆ సెల్ఫ్ గ్రూమింగ్ వల్ల ఇంకా నీట్గా పెట్టుకుంటాడు వాడి టెయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పొడవుగా ఉంటుంది, బుషీగా ఉంటుంది వీడి టెయిల్. చూడండి ఫ్రెండ్స్. జే కోపరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. కోపర్ లోపలికి వెళ్ళేసరికి జే చూసారా కేజ్ బయట కూర్చొని చూస్తుంది. బయటకు రమ్మంటే వాడు రాడు. అలాగని వీడు లోపలికి వెళ్ళటానిక ఎందుకోనో మరి వెళ్ళకుండా అక్కడ ఆగిపోయారు. ఇద్దరు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఒకే చోట ఉంటారు, ఒకే చోట పడుకుంటారు. ఒకవేళ కోపర్ ఎప్పుడైనా కనపడకపోతే మనం జేని అడగొచ్చు, కోపర్ ఏది అని చెప్పేసి అడిగితే వెంటనే టు బీ హానెస్ట్ ఇది వాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇది వీళ్ళ బాండింగ్. థ్యాంక్